హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ మంత్ 2వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకాన్నయితే కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున కొన్ని ఏరియాల్లో కొంతమందికైతే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 అయితే పడలేదు. 5,000 అని ఎందుకు అంటున్నామంటే కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద 20,000 అందిస్తా ఉంది. 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం అందించే 6,000తో కలిపి 20,000 అంటే 14,000 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ 14,000 కూడా 3 విడతలుగా అందిస్తా అని చేసైతే చెప్పడం జరిగింది. అంటే మొదటి విడతగా 5,000, సెకండ్ విడత 5, తర్వాత విడత 4,000 మొత్తంగా 14,000 అంటే మొదటి విడత 5,000 వచ్చేసరికి ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. అయితే అందరి రైతుల ఖాతాల్లో అయితే డబ్బులైతే పడ్డాయి. కిసాన్ పీఎం కిసాన్ 2,000తో కలిపి 7,000 అయితే పడడం జరిగింది. అదే విధంగా కొన్ని ఏరియాల్లో ఈ ఎలక్షన్ కోడ్ వల్ల 5,000 అయితే కొంతమందికి పడలేదు. ఈ 5,000 ఎంతమందికి పడలేదంటే మొత్తంగా 1,42,478 మందికైతే ఈ 5,000 అయితే పడలేదు. అంటే ఈ 1,04,000 మంది వరకు వచ్చేసరికైతే ఎలక్షన్ కోడ్ వల్ల పడలేదు. మిగతా 38,000 మంది అయితే ఈ ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్‌లో ఉండటం, ఈకేవైసీ పెండింగ్‌లో ఉండడం, అలాగే ఈ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవడం, వీరందరికీ కలిపి ఓ 38,000 మంది వరకైతే ఉన్నారు. వీరందరికీ కూడా అంతకుముందైతే ఆగస్టు 2వ తారీఖున ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే పడలేదు. అయితే వీరికి ఈ 1,42,000 మంది వరకి మొత్తంగా 71,00,00,000 వ్యవసాయ శాఖ మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు గారు నిన్న అంటే ఆగస్టు 20వ తారీఖున ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 71,00,00,000 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ అప్పుడు ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ డబ్బులు జమ అవ్వడం అయితే జరుగుతుంది. అంతే కాకుండా గ్రీవెన్స్ పెట్టుకున్న వారికైతే డబ్బులనేవి జమ అవ్వలేదు. ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా ఇంకేమన్నా రిమార్క్స్ అనేది ఉంటే వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఆగస్టు 20వ తారీఖు వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి మాత్రం ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే పడలేదు. కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి ప్రస్తుతానికైతే డబ్బులు పడలేదు. మిగతా వారందరికీ కూడా మొత్తంగా 1,42,000 మంది వరకు ఈ నిన్న అనగా ఆగస్టు 20వ తారీఖున డబ్బులైతే జమ అయినాయి. కాబట్టి వారందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదా స్టేటస్ ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే చూసుకోవాలి. మాకు పడ్డాయా లేదా అనుకుంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వటం జరుగుతుంది. ఈ వెబ్‌సైట్‌లో ఫార్మర్ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం జరిగింది. అదే కాకుండా ఏ విలేజ్, ఏ మండలం, ఏ జిల్లా, ఏ పొలం ఎంతుంది, వారి బ్యాంక్ అకౌంట్‌కి ఎంత జమైనాయి, ఈ మొత్తం కూడా డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీ బ్యాంక్ అయినా చెక్ చేసుకోవచ్చు. లేదా స్టేటస్ చెక్ చేసుకొనైనా తెలుసుకోవచ్చు. మాకు పడ్డాయా లేదా అనేసి. కాబట్టి డబ్బులైతే పడతం జరుగుతున్నాయి కాబట్టి ఇంకెవరికైనా పడలేదనుకుంటే వారు నెక్స్ట్ విడతకి రిమార్క్స్ ఏమైనా ఉంటే మీ యొక్క రైతు సేవా కేంద్రంలో కనుక్కొని నెక్స్ట్ విడతకి, సెకండ్ విడతకి పెండింగ్స్ ఏమీ లేకుండా ఉండి చూసుకొని ఈ పెట్టుబడి సాయాన్ని అందించే నెక్స్ట్ విడత కూడా 7,000 అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ విడతకైనా అంతా రెడీగా చేసుకొని పెట్టుబడి సాయాన్ని పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ.